అయితే మరి కలిసిందమ్మా మా కొడుకు చూసుకోవట్లేదు నువ్వు ఇట్లా అయితే అయ్యో ఏమైంది ఎప్పుడు పని అంటే ఏడబోతాను పనికి ఏం పోతలేదు కానీ శ్వేత అసలు 6 నెలల క్రితం ఏమైందో నీకు తెలుసా అసలు అత్తమ్మ ఈ టాబ్లెట్ వేసుకోవాలి ఇంకా 4 ఉన్నాయి కాదు అత్తమ్మ నిమ్మలంగా ఇంకా మరి ఇంకేసుకునేటివి ఉన్నాయి కొంచెం నిమ్మలంగా వేసుకో జాగ్రత్త వాసన మరి ఏం చేస్తావు ఆరోగ్యం మంచిగా ఉండాలంటే వేసుకోవాలి ఇగో ఇంకోటి నువ్వు ఇది అన్నం తిన్నాక వేసుకుంటూ ఇది అన్నం తిన్నాక వేసుకోవాలి ఇప్పుడు వేసుకున్నావు కదా సరిగట్టు తింది అయింది ఇది కాసేపు పండుకోను పండుకో చాలాసేపు అవుతుంది కూర్చొని మా కాసేపు పడుకోయి నేను పోయి టిఫిన్ తీసుకురా బిడ్డ పడుకోను ఏం తీసుకురా ఇడ్లీ తీసుకొస్తా ఏం చేస్తారా టాబ్లెట్లు వేసి పడుకోబెట్టినా టాబ్లెట్ దగ్గరుండి వేసి నీళ్ళు కూడా గొంతుకే తాగుతానే నీళ్ళు టాబ్లెట్ వేసుకుని సరం పడ్డది దానికి ఏమో అనబడుతుంది టాబ్లెట్లు వేసినాక ఎత్తుతాననే ఊకున్నానే తర్వాత చేస్తా కదా టాబ్లెట్లు వేసినాక పెట్టరాదు మరి ఫోన్ అశ్రద్ధ పనులు ఉంటాయి నా చేతనే అశ్రద్ధ చేతుంది నాకు ఇల్లు మారినాం అంటే నేనేం చేసిందని మారుతా ఊగా మూల వాడు ఏడవాడతానే ఊంచుడు నీళ్లు వాడగొట్టుడు ఎవరిస్తాడు మరి ఏం చేయాలి పోతాను కదా నువ్వు కూడా మళ్ళీ బాగా మాట్లాడాలి మరి ఏం చేయాలి ఎక్కడ నన్ను వేసిరా నన్ను మంచి మంచి వాళ్ళకి వస్తాను ఏం అరే మీ అబ్బాయి నువ్వు అట్లా మాట్లాడతావా మాట్లాడదా చెప్తాను అంటే నేను మాట్లాడద్దా ఏంది పడుకో నేను పోయి ఇడ్లీ వెళ్తా పడుకుంటా కానీ ఇక ఆయన కోసం నువ్వేం పట్టించుకో ఇక నీ కొడుకైనా ఏదన్నా అన్నా కూడా నిన్నే తిడతా అంటే నేను చేయబట్టి అయితే ఏం చేస్తా మరి ఇక పడే అన్ని రోజులు పడతారు కానీ వండుకోను అత్తమ్మ నేను టిఫిన్ తీసుకొని వస్తాను వండుకో నేను వచ్చినా కూడా నువ్వేం మాట్లాడక సైలెంట్ గానే ఇప్పుడు మంచిగానే ఉన్నారు ఇప్పుడు పానం మంచిగానే ఉంది కొంచెం అటు తిరుగుతాను పని అంటే ఏడబోతాను పనికి ఏం పోతలేదు కానీ ఏం లేదురా మంచిగానే ఉంది ఇప్పుడు ఓకే సెట్ అయింది మరి ఎందుకు ఈసారి జల్లే పెడతాను మళ్ళా టూర్ల ప్రోగ్రామ్కు వస్తాడా వాడు కూడా నాకేడా తీరేటట్లు ఇప్పుడు పని కానీ ఇక నాకు కొంచెం ఇప్పుడిప్పుడే అది అవుతుంది కదరా అరే నీకు ఎన్నిసార్లు అడగాల దాని గురించి అడగాను ఉన్నది మనిషి ఉన్నది ఉన్నది కానీ అబ్బా అంటే నీ అబ్బా దాని గురించి ఎందుకురా మళ్ళీ మొదలెత్తావు ఉన్నది మా ఇంట్లో మాకు ఒకటి ఏంది తలకాయ నొప్పి పెడుతుంది శ్వేత ఏడపోయింద్రు అరే ఉన్నావా లేవా అరే ఏడపోయిందో ఇది ఏడలేదు అబ్బాని నాకు ఈ ఇల్లంతా రొచ్చు రొచ్చు చేస్తాంది ఏడబట్టానే ఊంచుడు అంత మూత్రం మోసుడు ఇల్లంతా గబ్బు గబ్బు చేస్తాంది అమ్మ మళ్ళా నీకు ఇడ్లీ మంచి మంచి వాళ్ళకి వస్తాను ఇంకా నీకు ఇడ్లీలు పెట్టాలి అవి పెట్టాలి ఏడమైంది కాదు నీకు ఏమైనా తలకే ఉండదా ఇల్లేనా నీ అమ్మ ఏడ చూసినా రొచ్చు రొచ్చు అంతా గబ్బు గబ్బు అందుకోలేక కింద పడవచ్చు తీసిస్తే ఏమైతుంది నీళ్లు అవన్నీ నీళ్ళు తీసిస్తారా అరే కాసేపు టిఫిన్ తేయడానికి పోతే గింత కానీ చేయబడుతుంది ఇంకా నిన్ను నమ్మేటోళ్ళ పోతే నువ్వు చూసుకుంటావు నీ అబ్బాయి నువ్వు చూసుకోవడానికి గింత కష్టం అవుతుంది నీకు అట్లా చేస్తానే కదా అన్ని కాదు నీ అమ్మ ఇల్లంతా రొచ్చు రొచ్చు ఎవరన్నా మళ్ళీ వాళ్ళు కిరాకిస్తారా ఈ అవతారాలు చూసి వేసాను చూసి ఇవ్వకుండా బాగా వస్తుంది నీ అవ్వ నీరు కూడా గుడి చేసుకొని ఉండిపో వాడు అవి ఒకటి కట్టుకొని ఉండిపో
ఇప్పుడు నీ బాధ ఏంది మరి లేకపోతే అవని నువ్వేమో బాగా సంపాదించినట్టు నీళ్ళు కూడా బాగా మళ్ళా ఏంది బాధ ఏంటి అసలు చెప్పి ఇప్పుడు ఏంది బాధ ఎందుకు తిడతాను ఇది ఇట్లున్నానే కదా కూరగాయలు ఇద్దరు హాస్టల్ వేసినాం అసలు ఇప్పుడు నీకేం పని చెప్తాను చూడు ఇది ఏమో ఏంటి తప్ప అరే గంట బాధ అవుతుంది ఇక నీళ్ళని దొక్కుతానే మళ్ళా మాట్లాడదు దీని దోసకాయ కదా ఇద్దరు కూరగాయలను హాస్టల్ వేసినాం చూడు మూలకు చూడు ఎట్లా ఉంచింది అది ఊంచుడు అయ్యింది కదా నీ తలకే పని చేయదు నీకు కూడా నాకేం పని చేయదు కదా నీకే అన్ని పని చేస్తాయి అందుకే ఇంతగానో మాట్లాడతాను మరి నీ అబ్బ నీకే కష్టమైతే అంది నువ్వు మళ్ళీ ఇంకోసారి మాట్లాడకే ఏంటిది మాట్లాడకు సంబరం నీకేం తెలుసా అని మాట్లాడతాను చెప్పు దాన్ని మెడకోవడం పెట్టుకొని 6 నెలల సంతో ఆగిపోతే పెడతాను ఎవరన్నా అత్తే కూర్చునేటట్టు ఉన్నది ఇల్లు ఎవరత్తాలు మనీ చూడు ఏంది ఇల్లు లేకున్నా నువ్వే కొడుకు వేకి ఇంతగానం అంటాను బయట ఎవరు అనర్తి నీకేం తెలియక ఏ నోటికి వచ్చినట్టు మాట్లాడబడుతుంది నువ్వు ఈ టిఫిన్ తింటుంది ఆయన అట్నే అంటాడు ఆయన ఏదో తెలియక మాట్లాడతాను ఇంకైతే తిన్నాక మళ్ళీ వేసుకోవాలత్తమ్మ టాబ్లెట్లు ఎట్లుండు పాడువాడ ఎట్లున్నా దిక్నా ఉన్న దిన దిన గండంగా బతుకుతాను ఆరోగ్యం మంచిగా లేదు అక్కడ బాగానే ఉన్నా కదా ఇక మంచిగానే ఉన్నా మంచిగా లేనంటేనే ఇక తీసుకొచ్చింది కోడలి ఇక్కడ ఉండు దాన్ని అక్కడ వద్దు అని తీసుకొచ్చుకున్నది మంచిగా తీసుకొచ్చుకోదు మరి రికార్డు బట్టి ఏమన్నా పని పాట తీసుకొచ్చుకుంటది ఇంట్లో సేవ చేస్తుంది చెయ్యి నీకేం తెలుస్తుంది అరే నన్ను మాట్లాడకంటావు మరి నీకు ఇదే దాన్ని ఓర్తనే లేడు నేను చేయబట్టి దాన్ని ఓర్తలేడు వాడిగా ఏమో తెలిసి తెలియని మాటలు మాట్లాడాలి లెక్క ఏంటో మరి ఇక నీ తెలిసిందేదో చెప్పు మరి చూస్తా ఏందత్తమ్మను వాగు వాగు అంటే ఎంత పడితే అంత మాట్లాడబట్టి వానికి మళ్ళీ ఏదన్నా అవుతుంది వాంచను ఏమనకేవాడిని అరే మళ్ళీ మళ్ళీ చాయే పాయే ఏమనకు నేనున్నా లేకున్నా వాడిని ఏమనకు జర నీకు దండం నీ నటులో దండం అత్తమ్మ చెప్పన్నా అని ఆమంటది అద్దు బిడ్డ అని ఏమంటది మీ యాక్టింగ్ కమలాసన్ మించిపోతాను నీ అవ్వనట చెప్ప అది చెప్తుందట ఇది అద్దంటది ఊకో బిడ్డ అసలు 6 నెలల క్రితం ఏమైందో నీకు తెలుసా అసలు తెలివక ఏదో మాట్లాడతాండు నువ్వు ఇప్పుడు ఇట్లున్నావంటే దానికి కారణం మీ అమ్మ తెలుసా ఇంకా యాది కట్టలేదా ఆనాడు కింద పడి నీ కిడ్నీ ఖరాబ్ అయితే మీ అమ్మ ఇచ్చింది నీ కిడ్నీ తెలియకుండా ఒకటే తిట్ట పడితివి నీ అబ్బ నీకే అంత పరివాయి కాబట్టి ఏమో నా అబ్బకు పెట్టుకున్నట్టు చేయబడితివి నువ్వు నీకెంత చెప్పు మారవచ్చు ఎందుకన్నా చిన్నప్పటి నుంచి నిన్ను చూడలేదా నేను పక్కన పట్టి ఉండి అమ్మని చూసుకుంటానా నిన్ను చూడట్లేదా ఎట్లా చూసుకున్నది ఏం కదా నాకు తెలవదా నువ్వు ఎందుకు అమ్మని అక్కడ తిడుతుంటావు చెప్పనే చెప్పాను వాడిట్లో ఉండాలి మళ్ళా వాడట్లేగా జీవితం అంతా వాడు కుమిలి కుమిలి బాధపడతాడు ఇక చెప్పకుంటున్నా కొద్ది ఏదో ఒకటి మాట్లాడబట్టే ఎంతగానో ఓపిక పట్టాలి ఓపిక పట్టి పట్టి చెప్పే అమ్మా నన్ను క్షమించే నువ్వు ఊకో బాధపడకు బిడ్డ నువ్వు బాధపడకు అవుతుంది నీకేమన్నా అవుతుందనే నేను నీకు తెలియద్దని దాచిపెట్టిన పిల్లలు వాళ్ళు బిడ్డ రేపు నువ్వు బతకాలి చేయాలి ఇంట్లో ఉంటారు రేపు మంచిగా ఉంటారు నీకేం కాదు నువ్వు మంచిగా ఉండాలి నాయన దాన్ని ఏమనదు అది బంగారం అసొంటి పిల్ల అది
నువ్వు చేసుకున్న పుణ్యం కొంత దొరికింది. నువ్వు ఎందుకు పుట్టిందో నీకు అది నాకు జన్మనిచ్చినావు మళ్ళీ నీ అవయవాలు ఇచ్చి బతికిస్తాను అని. బిడ్డ నాదేమున్నదిరా, ఇవాళ ఇంట్లో ఉంటా రేపు మంటలు ఉంటా. నువ్వు పిల్లలు గాల్లో నేను మంచిగా ఉండాలి బిడ్డ. నువ్వు గట్లా అనకత్తమ్మా. నువ్వు ఉన్నంత కాలం నాకు బంగారం లెక్క సేవ చేస్తాను. నీ తల్లి కంటే ఎక్కువ ఏడబోలే. బంగారం వచ్చి పిల్లవు వాడు ఏ పుణ్యం చేసుకున్నాడో నీకు దొరికినావు. తల్లికి చేసినట్టు చేస్తాను బాబా. నువ్వు బంగారం లెక్క దాన్ని ఏమనకురా, ఎన్నడేమనకురా. పిల్లలు నీ పిల్లలు నువ్వు మంచిగా ఉంటుంది బిడ్డ. నేను బతికినంత కాలం ఏ వాడి బతికినా మంచిదే కానీ నువ్వు మంచిగా ఉంది. ఇక మాగదాల్తి ఏడ్చినావు కానీ సంతోషం వచ్చిన ఆగవు, దుఃఖం వచ్చిన ఆగవైతే. ఎట్లా నాకు బిడ్డ వాడు బోలా కోరేవాడు, ఎవరికి ఏం తెలుసు. వాడికి ఏమున్నది, వాడు ఏడుకున్నామంటే పండుగ అంటాడు, వానికి ఏం తెలియదు. అబ్బాయి ఇంతసేపు తిట్టుకున్నారు, ఇప్పుడు తల్లి ముందు కొడుకు ఒకటైలు చూసినవా? నేనే పరాయిదాన్ని అయిపోతుంది. నేను పరాయిదాన్ని కాదు బిడ్డ, నువ్వెందుకు పరాయిదాన్ని అయితే నా వంశం మోసేదానివి. నా ఇంటికి దీపం నా కొడుకు ఏ పుణ్యానికి. అమ్మ గోళీలు వేసుకున్నావా? గోళీలు వేసినావా? తినిపించినావా? మరి ఇంటి తెచ్చుడితో నువ్వు అంత గొడవ చేసేవి. ఇవి తినేసుకొస్తాను. ఇడ్లీలు తెచ్చినట్టు రేపు అవకు తినిపిస్తాపో. ఇన్నే ఉండే. అయ్యో కూసపోయినా అక్క. అయ్యో కొంచెం మాట్లాడితే దానికి నిమ్మలా ఉంటది. అయ్యో తినలేదా? తినలేదు బిడ్డ, చల్లారచ్చు కాదే. చల్లారితే తింటా. చల్లారికి నీళ్ళు తీసుకొస్తావా? తెచ్చినావా? 6 నెలల సంధి నువ్వే పెట్టబడితే పెట్టు. అయ్యో మంచిగా ఇట్లనే మంచిగా అందరు కలిసి ఉండాలి బిడ్డ. ఇది అందరు నేనున్నంతసేపు నవ్వుకుంటా మంచిగా ఉండాలి. మనము బంగారం మా మనసు. ఇక మా టీం మొత్తం ఈ టీం అన్నట్టు. అంతేకాకుండా మీరు మా ఛానల్ ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాం. మా వీడియో చూస్తున్న వారందరూ మాకు సపోర్ట్ చేయండి, సహకరించండి, సబ్స్క్రైబ్ గంట గిట్ల కొట్టాలి.